జిమ్ఖానా అనే మూవీ చూశాను భయ్య. మంచి ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ అనమాట. జాతరతల వైపు కనిపించిన సినిమాలో చాలా చాలా బాగుంది. ఒక డిఫరెంట్ కంటెంట్ అనమాట. అంటే బాక్సింగ్ మీద ఇలాంటి కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా ఉంది. ఇంతవరకు ఇలాంటి కాన్సెప్ట్ అయితే రాలేదు. నిజంగా బాయ్స్ మామూలు రచ్చ చేయలేదు భయ్య. సినిమాలో బాయ్స్ మామూలు రచ్చ కాదు, వేరే లెవెల్ రచ్చ. అసలు కామెడీ టైమింగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, బాక్సింగ్ కానీ, క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది నిజంగా. అలాగే బాయ్స్ అనే కాదు, గర్ల్స్ కూడా రచ్చ రచ్చ చేస్తారు. సినిమా మాత్రం మంచి యూత్ఫుల్ మూవీ భయ్య. మంచి కనెక్ట్ అయిపోతుంది, అందరు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఆ డిఫరెంట్ స్టోరీతో పాటు ఆ బాక్సింగ్ వే అనేది కానీ చాలా డిఫరెంట్గా అనిపించింది. క్లైమాక్స్ మాత్రం చాలా డిఫరెంట్గా చూపించారు భయ్య. సో ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. ఇట్స్ గుడ్ మూవీ బ్రో. ఇప్పుడే జిమ్ఖానా మూవీ చూసానన్న, అసలు నెక్స్ట్ లెవెల్ ఫన్ ఎంటర్టైన్ అన్న. అసలు నేను 2025లో నేను చూసిన ది బెస్ట్ ఫన్ ఎంటర్టైన్ అని నేను చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఎంత బాగుంది నా మూవీ మాత్రం. అసలు బాక్సింగ్ మీద ఎలాంటి కాన్సెప్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది, ఇంత మంచి స్టోరీ ఉంటుందని. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. అండ్ అబ్బాయిలందరూ ఒక గ్రూప్ లాగా కలిసి మొత్తం రచ్చ రచ్చ చేశారన్న. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ అమ్మాయిలు కూడా ఎక్కడ తగ్గలేదనుకోవచ్చు. అండ్ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ దాన్ని కూడా చాలా బాగా చూపించారు మనకు. అండ్ ఓవరాల్గా ఒక మంచిగా ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి, ఎవరితోనైనా వెళ్ళి చూసే సినిమా అన్న. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడా తగ్గలేదన్న. అసలు పెట్టిన ప్రతి రూపాయి వర్త్ లాగా అనిపించింది. అండ్ డైరెక్షన్ అన్న నెక్స్ట్ లెవెల్. అంటే ఒక ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకో రేంజ్కి వెళ్ళిపోయింది సినిమా. సో ఓవరాల్గా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న జిమ్ఖానా. ఈ వీక్లో ఎన్ని మూవీస్ వచ్చినా కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ నేను చూసింది. సో ప్రతి ఒక్కరు వెళ్ళి వాచ్ చేయండి అన్న. జిమ్ఖానా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ అండి. మీకు జాతిరత్నాలు సినిమా ఎంత నవ్వు వస్తుందో ఇది అంతగానే ఎక్కువ నవ్వు వస్తుంది. నాకైతే పవన్ కళ్యాణ్ గారు కనిపించే తమ్ముడు సినిమాలు బాక్సింగ్ ఉంటుంది చూసారా, నిజంగా ఆ టైప్ యూత్. అది ఇప్పుడు అందరూ చూసారా, ఒళ్ళు పెరిగిపోయి అందరూ 6 ప్యాక్లు గట్ట కాదు, అందరూ 10 ప్యాక్లు అవుతున్నారు. కానీ ఇందులో అందరూ కుర్రోళ్ళు అందరూ కూడా మంచి జిమ్ బాడీతోటి బాక్సింగ్ మీద అలా పట్టు సాధించాలని ఒక సినిమా అండి. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ, లవ్ యాంగిల్, యూత్ మొత్తం గర్ల్స్ ఏంటి, బాయ్స్ ఏంటి, మొత్తం కాలేజీ వాళ్ళు అందరూ కూడా వచ్చి చూడాల్సిన సినిమా అండి జిమ్ఖానా. సూపర్ గుడ్ ఫిల్మ్ అండి. అన్న ఇప్పుడే చూశాను జిమ్ఖానా మూవీ. సినిమా అయితే చాలా చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంట. యూత్ ఎంటర్టైన్మెంట్ అంటారు కదా, అలా సినిమా అనమాట. ఒక మన క్లాసులు కానీ, క్లాస్మేట్స్ కానీ, 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు ఎంత ఫన్ జనరేట్ అవుతుందో అంత మించి ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా కామెడీతో పాటు ఒక మంచి లవ్ స్టోరీని చూపించాడనమాట డైరెక్టర్ రెహమాన్ గారు. ఒక మంచి స్టోరీతో బాక్సింగ్ మీద ఈ కాన్సెప్ట్తో రావటం, ఆ లాస్ట్లో క్లైమాక్స్ అప్పుడైతే వేరే లెవెల్ అనమాట. చాలా అంటే చాలా బాగా చేశారు హీరో గారు. చాలా అంటే ప్రేమలో చూసాం కదా, ఈ సినిమాతో ఇంకా బ్లాక్ బాస్టర్ అనమాట. అంత కామెడీ జనరేట్ చేస్తూ ఒక స్టోరీని చెప్పడం అనేది చాలా గ్రేట్ అనమాట. మనం జాతిరత్నాలు చూసాము, ఈ ప్రేమలో చూసాము, దానికి మించి ఉంటుంది అనమాట. అబ్బాయిలే అనుకుంటే అమ్మాయిలు కూడా ఎక్కడ తగ్గరనమాట. అసలు పంచులు చాలా బాగా పేలుతూ ఉంటాయి అనమాట. చాలా చాలా బాగుంది. ఒక మంచి సినిమా, యూత్తో పాటు ఫ్యామిలీ కూడా వచ్చి ఎంజాయ్ చేసే సినిమా. మ్యూజిక్ చాలా బాగుంది, అన్నీ చాలా బాగున్నాయి. సో యూత్ చాలా బాగా వెళ్ళి చూస్తారనమాట సినిమా. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి జిమ్ఖానా మూవీ. చాలా చాలా బాగుంది.